నమస్కారం సురేష్ గారు. నమస్తే. ట్రీ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్లీజ్ కీప్ వాచింగ్. మీరు పొలిటికల్ సైడ్ ఎందుకు ప్రయత్నం చేయలేదు? నేను ప్రచారం చేశాను. 2014లో బీజేపీ కోసం క్యాంపెయిన్ ప్రచారం వేరు. క్యాంపెయిన్ వెళ్ళాను. క్యాంపెయిన్ చేయటం కాదు. నే- అటు అంటే ట్రూలీ నేను ఒక పదవి పొజిషన్ కోసం నేను ఆ! ఏ రోజు పని చేయలేదండి. ఎందుకంటే హ్మ్. నేను అట్లా చేసినప్పుడు మిగతా వాళ్ళతో పాటు నేను లైన్‌లో నిలబడతాననే ఫీలింగ్ వచ్చింది నాకు. ఓకే. ఐ డోంట్ వాంట్ టు బి వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ డస్ సంథింగ్ ఎక్స్‌పెక్టింగ్ సంథింగ్. ఓకే. ఏ ఎక్స్‌పెక్టేషన్‌తో నేను చేయలేదు. నేను మోడీ గారి అభిమాని. మోడీ గారు రావాలని నేను ప్రచారం చేశాను. 2019లో మంచి వేవ్‌లో ఉన్నారు. సో, ప్రచారం అక్కర్లేదు. 2024లో 400 ప్లస్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేసాం. సో, వి ఆర్ ఆల్ హ్యాపీ దట్ ఓకే. థర్డ్ టర్మ్ కన్ఫర్మ్ అని అనుకున్నాం. థర్డ్ టర్మ్ కన్ఫర్మ్ అయింది. బట్ ఎక్కడో చిన్న ఇవి అవకతవకలు జరిగాయి. మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేదు. బట్ స్టిల్ అది మంచిదేనండి. నేను ఎట్లా కింద పడ్డం, మళ్ళీ లేవడం ఎంత ఇంపార్టెంట్ అన్నానో, అట్లాగే మనం కింద పడాలి, లేవాలి. అప్పుడే మనకి కసి కూడా పెరుగుతది. సో, ఈరోజు మోడీ గారు ఇంకా కసిగా ఉన్నారు. అది మాత్రం అర్థమైపోయింది. దట్ ఈస్ క్లియర్. సో, కానీ ప్రతిపక్షం స్ట్రాంగ్‌గా ఉంది. రాహుల్ గారు గట్టిగా ఉన్నారు. అంటే కొంతమంది 99 ఔట్ ఆఫ్ 100 అనుకుంటున్నారండి. 99 ఔట్ ఆఫ్ 543 అనేది వాళ్ళకి అర్థం కావడం లేదు. సో, ఎట్లా ఉంటదంటే మిడిమిడి జ్ఞానం, ఆహ్, అర్థం లేని అహం, అర్థం కాని సంతోషం, ఇవన్నీ కొన్ని అర్థం కాని మాటలు పార్లమెంట్‌లో మాట్లాడుతున్నారు. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు పార్లమెంట్‌లో. ఎట్లాగైనా సరే రచ్చరంబోల చేద్దాం అనే ఐడియాతోనే మాట్లాడుతున్నారు. సో, అవన్నీ భరించాలి. ఏం చేస్తాం? ఎందుకంటే కొంతమంది వాళ్ళకి ఓటేసారు గదా! మిక్సీలు ఇస్తామని, డబ్బులు ఇస్తామని వీటి కోసం కూడా ఓట్లేసారు. అట్లా ఓట్లేయడం వల్ల ఆంధ్ర ఏం జరిగిందండి? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడింది గదా! ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మిరకిల్ సృష్టించాలండి. మళ్ళీ దాన్ని దారిలో పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్‌ని. అంత దిగజార్చేశారు. దెర్ ఈస్ నో ఫారిన్ కంపెనీ దట్ ఈస్ రెడీ టు కమ్. దెర్ ఈస్ నో కంపెనీ దట్ వాస్ విల్లింగ్ టు ఇన్వెస్ట్. ఎందుకంటే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి. కార్పొరేట్ ఫ్రెండ్స్. వాళ్ళు నా దగ్గర చెప్పిందేంటంటే, ఒక 2 ఇయర్స్ బ్యాకు ఆంధ్రప్రదేశ్ పక్క వెళ్ళడానికి భయంగా ఉందండి. స్టార్ట్ చేసే ముందు ఎవడేం అడుగుతాడో తెలీదు. స్టార్ట్ చేసిన తర్వాత ఎవడేం అడుగుతాడో తెలీదు. మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవడేం అడుగుతాడో తెలీదు. ఆ తర్వాత మనం మ్యానుఫ్యాక్చర్ చేసిన కార్లు గాని, ప్రొడక్ట్ గాని బయటికి పంపించేటప్పుడు ఎవడెక్కడ ఆపుతాడో తెలీదని అన్నాడు. అటువంటి దుర్భర పరిస్థితిలో ఉండింది. ఎందుకంటే ఇది నేను బయట మాటలు మాట్లాడడం కాదు. ఐయామ్ టాకింగ్ అబౌట్ వన్ కార్పొరేట్ ఎంటిటీ హూ వాస్ వర్కింగ్ ఫర్ ఎ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఓకే. హ్మ్. నాకు జనరల్‌గా సినిమా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ తక్కువండి. హ్మ్. నాకు బయట ఆ సర్కిల్ ఎక్కువ. ఆ సర్కిల్ ఎక్కువండి నాకు. అండ్ వి కీప్ టాకింగ్ అబౌట్ వరల్డ్ పాలిటిక్స్ మోర్ దెన్ ఇండియన్ పాలిటిక్స్. వి కీప్ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అండ్ దేర్. సో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ దట్ హ్యాపెన్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈరోజు నమ్మరు. ఈరోజు ఇరాన్ మనకు సపోర్ట్ చేయడం వల్ల, ఈరోజు మనకి రష్యా సపోర్ట్ చేయడం వల్ల, అమెరికా కొంచెం తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. తగు జాగ్రత్తలో ఉంటోంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా, మన మీద మీ హ్యూమన్ రైట్స్ నిందలు మోపకుండా. మీరు కూడా ఆంధ్రాలోనే పుట్టారు. సో, ఆ 5 ఇయర్స్ టోటల్ కొలాప్స్ అంటారు. హ్మ్. అంటే ఏది జరగల. బయట ఏవండి కానీ మీకు కానీ సురేష్ గారు ఇక్కడ సంక్షేమం జరిగింది కదండీ ఆంధ్రాలో. కాదా? అది కూడా కాదా? ఏం జరిగింది? అంటే ఫ్రీబీస్ ఏవైతే ఉన్నాయో ఇవ్వటం గాని. ఏవండీ ఇంగ్లీష్‌లో సామెత ఉంటుంది. హ్మ్. గివ్ ఎ మ్యాన్ ఎ పీస్ ఆఫ్ బ్రెడ్ ఎవ్రీ డే, యూ మేక్ ఎ బెగ్గర్ ఔట్ ఆఫ్ హిమ్. టీచ్ ఎ మ్యాన్ హౌ టు ఫిష్ ఎవ్రీ డే, యూ మేక్ ఎ ఫిషర్‌మన్ ఔట్ ఆఫ్ హిమ్. ఓకే. వాడికి చేపలు పట్టడం ఎలా నేర్పిస్తే, వాడిని ఒక వృత్తిదారుని చేస్తారు. వాడిని ఒక ఫిషర్‌మెన్నో, లేపోతే ఫిష్ అమ్ముకునేవాడినో, లేపోతే ఫిష్ హోల్‌సేలర్‌నో చేస్తారు. మీరు ప్రతిరోజు బ్రెడ్ ముక్కేస్తే వాడిని అడుక్కునేవాడిని చేశారండి మీరు. అంటే వాడు ఇంట్లో కూర్చుంటే డబ్బులొస్తాయి. ఆ డబ్బుల్లో ఎట్టాగైనా సరే మనం తృప్తి పడిపోదాం అనంటే ఇంక జీవితం ఎక్కడికెళ్తది? ముందుకెళ్తే వెనక్కెళ్తది. అంతే గదా! సార్ మన పిల్లల్ని మనం చదువుకోని చదువుకోవాలని అనుకోవడం తప్ప, లేక మన పిల్లలు చిన్న స్కూల్ నుంచి కాన్వెంట్ స్కూల్‌లో చదివిపించాలని అనుకోవడం తప్ప, మన జీవితాలు బెటర్ కావాలని అనుకోవడం తప్ప, బయట నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తేనేనండి ఎంప్లాయ్‌మెంట్ పెరుగుద్ది. ఎంప్లాయ్‌మెంట్ పెరిగే కొద్దీ ఈరోజు మీరు నమ్మరు మనకి తెలంగాణ భూమిలో ఉన్నప్పుడండి, రోడ్ల మీద ఊడ్చే వాళ్ళకి డిమాండ్ తక్కువైంది. డిమాండ్ అండి. రోడ్లు ఊడ్చే వాళ్ళకి మనుషులు లేరు.
There was a person in HR saying that the most lucrative job is a sweeper in the road, like a road cleaner. దానిలో కూడా వర్గాలు ఉన్నాయి. ఆ చెట్లు క్లీన్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత రోడ్డు మెషిన్‌తో క్లీన్ చేసేవాళ్ళు ఉన్నారు. తర్వాత రోడ్డు చీపులతో బ్రూమ్‌తో చీపురు చేసేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళలో కూడా వర్గాలు ఉన్నారు. ఐ బిలీవ్ దేర్ వాస్ షార్టేజ్. సో బీహార్ నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి తెచ్చుకోవాల్సి వచ్చింది. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ టు ఎకానమీ అండి. మీ ఇంట్లో ఒక 5 మంది 6 మంది ఉంటే దాంట్లో ఒక మనిషికి నెలకు రూ. 1000 1400 రావడం బెటరా? లేక మీ ఇంట్లో ఉన్న ఆరుగురిలో నలుగురు పని చేయడం బెటరా? మీ ఇంట్లో ఉన్న 6 మందిలో ముగ్గురో లేకపోతే నలుగురో పనిచేస్తే ఆ ఉన్న ఒక బిడ్డో, 2 బిడ్డో, ఇద్దరు బిడ్డలో 100% బెటర్ స్కూల్‌లో చేరతారుగా. ఎందుకంటే కలెక్టివ్‌లీ యువర్ ఇన్‌కమ్ ఈస్ బెటర్. సో బెటర్ స్కూల్‌లో చదివినప్పుడు ఆ బిడ్డకి మీకు ఫ్యూచర్ బెటర్‌గా ఉంటది కదా! సో వీళ్ళందరూ ఏ వర్గంలో ఉన్నారో ఒక లోవర్ మిడిల్ క్లాస్‌లో ఉంటే ఆ బిడ్డ తన అప్పర్ మిడిల్ క్లాస్‌కి ఏం చేయగలడు కదా! ఇది సార్ జీవితం అంటే. ఈ దారిలో తీసుకెళ్ళాలండి ఎనీ రాజ్యం, ఎనీ రాజ్యాంగం. అంతేగాని మీరు ఓటేయండి ఇంట్లో కూర్చొని మీకు ఇంతంత పడేస్తామని అంటే దట్ ఈస్ బిచ్చగాళ్ళని పెంచడం అవుద్దది. నా ఆంధ్రప్రదేశ్ బిచ్చగాళ్ళ దేశం కాదు. ఆంధ్రప్రదేశ్ వారియర్స్ విజయవంతులు. అందరికంటే బెటర్‌గా ఉండాలి. నేను 2013లో వీడియో ఇచ్చానండి నేను. ఏ ధైర్యంతో సోనియా గాంధీ వచ్చి ఇద్దరిని చీల్చిందని నేను కోపంతో వీడియో ఇచ్చాను. అప్పుడు నేను అడిగిన ఒకే మాట, హైదరాబాద్ తప్ప ఏమన్నా ఉందా మీకు? ఆంధ్రప్రదేశ్‌కి గాని, తెలంగాణకి గాని హైదరాబాద్ తప్ప ఏమన్నా ఉందా అని నేను అడిగాను నేను. సార్ 2013లో ఇచ్చానండి ఇంటర్వ్యూ. ఇప్పుడు ఎంత? 2024 అంటే ఎన్ని సంవత్సరాలైంది? 11 సంవత్సరాల తర్వాత ఇదే క్వెషన్ మళ్ళీ అడుగుతున్నాను. హైదరాబాద్ తప్ప ఆంధ్రాకి గాని, తెలంగాణకి గాని ఏమన్నా ఉందా? ఓకే. 11 సంవత్సరాల తర్వాత కూడా మీకు ఆన్సర్ లేదంటే సంబడీ ఈస్ రాంగ్. తెలంగాణలో ఒకే క్వెషన్ అడుగుతాను. హైదరాబాద్ తప్ప మీకు తెలంగాణలో వేరే ఏమన్నా ఉందా? ఇంకొక 2 టైర్ సిటీ డెవలప్ చేశారా మీరు? 11 సంవత్సరాలైంది. మీరేం డెవలప్ చేశారండి ఆంధ్రప్రదేశ్‌లో? హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ అని అన్నారు. కానీ మనకంటే ఒక సిగ్గు ఉండాలి కదా! మనకంటే ఒక క్యాపిటల్ మనం రెడీ చేసుకోవాలి కదా! ఇంకో రెడీ చేసిన క్యాపిటల్‌ని నువ్వు ఆపిపారేశావు. 3 చేద్దాం అనుకున్నారు. 3 చేద్దాం ఏం 5 చేయొచ్చుగా, 6 చేయొచ్చుగా. నేను టూర్‌కెళ్ళిన ప్రతి చోట క్యాపిటల్ అనొచ్చుగా. మధ్యలో చాలా మంది పెద్ద మనుషులు అన్నారు. నేను చూశాను వీడియో. ఆ క్యాపిటల్‌తో కామన్ మ్యాన్‌కి ఏం సంబంధం లేదండి అని. ఏం గొప్ప మనుషులండి. అంటే మీకు కోర్టు ప్రాబ్లమ్ వస్తే ఏ క్యాపిటల్‌కెళ్తారు మీరు? మీకు పోలీస్ ప్రాబ్లమ్ వస్తే ఏ క్యాపిటల్‌కెళ్తారు? మీ రాజ్యాంగం ఏ క్యాపిటల్‌లో జరుపుతారు? What does a capital have? A capital has a secret place where people make laws, people make decisions. If you don't have a place to make decisions, where will you make decisions? In your house? మీ ఇంట్లో కూర్చొని డెసిషన్లు చేయడానికి అది రాజ్యాంగం ఎట్లా అవుద్దండి అది? మనం మళ్ళీ రాజుల వారి ప్రదేశానికి వచ్చాం మనం. అంటే రాజుగారు కోర్టులో డెసిషన్ తీసుకుంటారు. అవి అందరూ ఫాలో అవుతారు. వాట్ నాన్‌సెన్స్ ఇస్ దిస్?